వెల్కమ్ టు ఆర్కే లైఫ్. ఈరోజు న్యూస్ వచ్చేసి ఇండియాకు అమెరికాకు మధ్య జరుగుతున్న టారిఫ్ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ నుండి వచ్చే కొన్ని వస్తువులపై 50% టారిఫ్ అంటే పన్ను విధించారు. సాధారణంగా ఇవి 25 వరకు ఉండేవి, కానీ ఇప్పుడు మరింతగా పెంచారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందన్న ఒక్క విషయం వల్లే 50% వరకు పెంచారని ఆయన అఫీషియల్గా ప్రకటన చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం భారత్ రష్యా నుండి చమురు కొంటే అమెరికా దానిపై కఠిన నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించారు. కానీ ఈ పరిస్థితిపై భారత్ ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేశారు. మన రైతులు, పాలకూర వ్యాపారులు, చిరు వ్యాపారులు, చేపల వ్యాపారులు వీరి హక్కుల కోసం ఎంత ధర అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని, దేశ ప్రయోజనాలు విషయంలో రాజకీయం నేను ఒప్పుకోనని అంటూ మోడీ గారు ప్రకటించారు. ఇది మన దేశ రైతులకు, చిన్న వ్యాపారులకు, మత్స్యకారులకు ఎంతో భరోసా ఇచ్చింది. అమెరికా ఈ టారిఫ్ పెంపుతో పాటు భారత్లో జరిగే వ్యాపార చర్చల్ని కూడా నిలిపివేసే అవకాశం ఉందని వెల్లడించారు. సమస్య పరిష్కారం కాకపోతే కొత్త ఒప్పందాలు ఉండవని స్పష్టం చేశారు. గతంలో ట్రంప్, మోడీ మధ్య మంచి సంబంధాలు పెంచుకున్నారు, కానీ ఇప్పుడు టారిఫ్లు, వ్యాపార విధానాలు మార్పుల కారణంగా వీరిద్దరి మధ్య కొంచెం ఒప్పందం కాస్త తక్కువైనట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం భారతదేశంపై కొన్ని ఆర్థిక ప్రభావాలు చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా ఎగుమతులు చేసే వ్యాపారులు, చిన్న వ్యాపారులు, వ్యవసాయం చేసే వ్యాపారులపై ప్రభావం చూపేటట్టు ఉందని ప్రకటించారు. దీనికి మోడీ గారు నేనున్నానంటూ ముందుకు వస్తానంటూ మాట ఇచ్చారు. ముందే కలిగించుకున్న ఒక ఒప్పందం ప్రకారం భారత్, అమెరికా నుండి బోయింగ్ సంస్థ తయారు చేసిన P-81 విమానాల కొనుగోలుపై చర్చ జరుగుతుంది. ఈ విమానాలు సముద్రంలో శత్రువులను కనిపెట్టడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. భారత్ నౌకాదళం, ఇండియన్ నేవీ ఇప్పటికే P-81 విమానాలు ఉపయోగిస్తుంది. ఈసారి భారత్ మరొక 6 P-81 విమానాలు కొనుగోలు చేస్తుందని, దాని విలువ $2.42 బిలియన్ అని సమాచారం. మొత్తం డీల్ విలువ $3 బిలియన్ అని తెలుస్తుంది. ఈ ఒప్పందాన్ని 2021లో ఆమోదం లభించింది, కానీ ఇప్పుడు అధికారికంగా ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ట్రంప్ ప్రభుత్వం సమయంలో నిర్ణయించిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుతం ధర 50% పెంచిందని చెబుతున్నారు. దీనిపై మోడీ స్పందించి ప్రజలకు నేనున్నానని ధైర్యం ఇచ్చారు. దీంట్లో కొన్ని ప్రశ్నలు ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాం. ఈ డీల్ నిజంగా భారతదేశానికి ఎంత ఉపయోగపడుతుంది? ఇది భారత్కు నేరుగా నష్టమా, లేదా దీని వెనుకున్న వ్యూహాత్మక ప్రయోజనం ఏంటి? దీనిపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తెలియజేయండి. నచ్చితే షేర్ చేయండి.